జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో 7,20,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేసి మహిళా సంఘాలకు 11 లక్షల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. రాయకల్ మార్కండేయ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయకల్ పట్టణానికి చెందిన 5 లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4,50,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులు 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వరుడుగా కావాలని మహిళా సంఘాల సభ్యురాలు సోదరిమణులందరూ కూడా ఆర్థికంగా వ్యాపార పరంగా అన్ని విధాల ముందంజలో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని ఈరోజు అమలు చేసే సందర్భంలో ఇక్కడ మన మీడియా మిత్రుల రాయకల్కి సంబంధించిన మా మీడియా మిత్రులు జగిత్యాల జిల్లా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం. సోదరిమణులకు ఇందిరమ్మ తల్లి మహిళా చీర కానుకగా రేవంత్ అన్న చీరగా ఇచ్చుకుంటూ సంఘ సభ్యురాలు కాకుండా సంఘ సభ్యురాలు లేనటువంటి సోదరిమణులకు కూడా ఇందిరమ్మ మహిళా చీర మన ప్రభుత్వ పరంగా అందజేసిన సందర్భంలో ఈరోజు మీ అందరికీ తెలుసమ్మా, గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు ప్రభుత్వాలు ఆ రోజు ఈ విధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రజలతో ఎన్నుకోవడం ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి ఒక దరఖాస్తు ఇచ్చి మనకు ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మన కుటుంబంలో మన కొడుకు పెళ్లి చేస్తే కొత్తగా ఒక రేషన్ కార్డు నమోదు చేసుకొని కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు మీరు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాయకల్ మండలానికి ఈ యొక్క మున్సిపాలిటీకి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మర్చిపోవద్దాం. ఇంత గొప్పగా ప్రతి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి ఆ రేషన్ కార్డుపై ఎవరైతే ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్నులు భోజనం చేస్తారో సన్న బియ్యాన్ని కూడా అందజేసిందమ్మా. రేషన్ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రాయకల్ మండలం, రాయకల్ మున్సిపాలిటీ, జగిత్యాల జిల్లాకు సంబంధించిన అందరూ అర్హత ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వారు కూడా రేషన్ కార్డు అందజేసి రేషన్ కార్డుపై సన్న బియ్యం అందజేసింది ప్రభుత్వం. గృహ సంఘాలకు నిధులు కానీ, షాదికాని నిధులు కానీ, చర్చి కానీ మంజూరు చేయిస్తా అని చెప్పేసి వారు చెప్తున్న సందర్భంలో వారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లా మంత్రిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మా రాయకల్ మండలానికి సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన మిగిలిపోయిన పనులు ఏదున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, రాష్ట్ర మంత్రివర్యులు ఏదైతే ఆర్థిక శాఖ మంత్రితో సాధ్యమంత వరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వ పక్షాన నిలబడతానన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఒక్కసారి మన సోదరి మనందరికీ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగారిని మనవి చేసుకుంటున్నాం. ఒక్కసారి మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేయాలి రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి మనస్ఫూర్తిగా పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.